అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు విన్నర్స్ కార్నర్ ఛానల్. సో నా ఛానల్లో ముందు క్లాసులు చక్కగా ఫాలో అయ్యారని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే సెంటెన్స్. సో సెంటెన్స్ అంటే ఏంటి అనే విషయానికి మనం వద్దాం. సెంటెన్స్ అంటే తెలుగులో వాక్యం. సెంటెన్స్ అంటే కొన్ని అర్థవంతమైన పదాలు కలిసి అర్థవంతమైన మీనింగ్ ఇచ్చినట్లయితే దాన్ని మనం సెంటెన్స్గా పరిగణించవచ్చు. ఇది సెంటెన్స్ యొక్క ముఖ్య ధర్మం. అంటే ఫస్ట్ ఏంటంటే సెంటెన్స్ అనేది ఖచ్చితంగా మనకి ఒక మీనింగ్ అంటూ అర్థవంతమైన ఒక మీనింగ్ అంటూ మనకి ఇవ్వగలగాలి సెంటెన్స్ అనేది. నెక్స్ట్ సెంటెన్స్లో ఖచ్చితంగా సబ్జెక్టు ప్లస్ ప్రెడికేట్, సబ్జెక్టు ప్రెడికేటు ఖచ్చితంగా సెంటెన్స్లో ఉండేటట్లు మనం చూసుకోవాలి. తర్వాత సెంటెన్స్ ఖచ్చితంగా సెంటెన్స్లో ఒక మెయిన్ క్లాస్, ఈ క్లాస్ అనేది మనం తర్వాత చూద్దాం. ఒక మెయిన్ క్లాస్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మెయిన్ క్లాస్ అంటే ఏంటి లేదు, సబ్జెక్టు వెర్బు ప్లస్ ఆబ్జెక్టు దాన్ని కంప్లీట్ మీనింగ్ ఇచ్చినట్లు ఉండాలి మెయిన్ క్లాస్. నెక్స్ట్ ఈ మెయిన్ క్లాస్తో పాటుగా మెయిన్ క్లాస్తో పాటుగా సబార్డినేట్ క్లాస్ కూడా ఉండొచ్చు. ఒకటి కానీ అంతకన్నా ఎక్కువ కానీ సబార్డినేట్ క్లాస్ కూడా, సబార్డినేట్ క్లాస్ కూడా మనకి ఖచ్చితంగా ఉండాలి. అయితే మనం ఏదైతే సెంటెన్స్ రాసామో ఆ సెంటెన్స్ ఖచ్చితంగా మనకి ఒక అర్థాన్ని కన్వే చేయాలి కదా. సో ఏంటి అర్థం అంటే స్టేట్మెంటు ఇచ్చిన మనం రాసినటువంటి ఆ సెంటెన్స్ ఒక స్టేట్మెంట్ అయినా ఉండాలి, ఒక క్వశ్చన్ అయినా ఉండాలి అంటే దాని అర్థం, లేదా ఎక్స్క్లమేషన్ అయినా ఉండాలి అంటే ఆశ్చర్యం, లేదా ఒక కమాండో, ఒక రిక్వెస్టో, ఒక ఆర్డరో ఖచ్చితంగా ఇంకా ఉన్నాయి. సో దీంట్లో ఏదో ఒక అర్థాన్ని మనకి స్ఫురించే విధంగా ఉండాలి. అటువంటప్పుడే అది మనకి సెంటెన్స్ అవుతుంది. సో సెంటెన్స్ అంటే దానికంటూ ఒక మీనింగ్ ఉండాలి, అర్థవంతమైన పదాలు కలవాలి, ప్లస్ అర్థవంతంగా కలవాలి, మీనింగ్ ఏర్పాటు చేయాలి. దాంట్లో సబ్జెక్ట్ ఉండాలి ప్లస్ ప్రెడికేట్ ఉండాలి. మెయిన్ క్లాస్ సింపుల్గా చెప్పాలంటే ఒక మెయిన్ క్లాస్ ఉండేటట్లుగా మనం చూసుకోవాలి. మెయిన్ క్లాస్ ఉన్న తర్వాత మనకి సబార్డినేట్ క్లాసెస్ ఎన్ని ఉన్నా పర్లేదు. సో ఈ మనం రాసిన సెంటెన్స్ అనేది ఒక స్టేట్మెంట్ అయినా, ఒక క్వశ్చన్ అయినా, లేదా ఒక ఎక్స్క్లమేషన్ అయినా, ఒక కమాండ్ అయినా, ఒక రిక్వెస్ట్ అయినా అనే ఒక అర్థాన్ని స్ఫురించే విధంగా ఉండాలి. అలాగా అర్థాన్ని స్ఫురించి రాకపోతే మనము సెంటెన్స్ అనలేము. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. హీ వాల్ డాన్స్. సో ఇక్కడ అర్థవంతమైన పదాలు అయితే ఉన్నాయి ఇక్కడ, కానీ అవన్నీ అర్థవంతమైన కలయిక లేదు ఇక్కడ. కాబట్టి దీన్ని సెంటెన్స్ అనగలమా? మనం సెంటెన్స్ కింద పరిగణించలేము. ప్లస్ దీంట్లో సబ్జెక్ట్ ఉంది కానీ ప్రెడికేట్ అంటూ ఏం లేదు. ప్రెడికేట్ అంటే వెర్బ్తో ఉండాలి, ఇక్కడ వెర్బ్ అంటూ ఉంది. దాంతోపాటుగా అర్థవంతమైన ఫస్ట్ మొదటి పాయింట్ మనకి డీవియేట్ అయింది కాబట్టి మనం దీన్ని సెంటెన్స్గా పరిగణించలేము. సో సెంటెన్స్ కావాలంటే ఖచ్చితంగా ఈ ధర్మాలు పాటిస్తే అది మనం సెంటెన్స్గా పరిగణిస్తాం.
అయితే సెంటెన్స్లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఈ సెంటెన్స్లో మనం ముఖ్యంగా సింపుల్ సెంటెన్స్ రాస్తే ఎలా ఉంటుందంటే, అది సబ్జెక్ట్ ఉంటుంది ప్లస్ ప్రెడికేట్ ఉంటుంది. సబ్జెక్ట్ ఉంటుంది, ప్రెడికేట్ ఉంటుంది. ఆల్రెడీ ఇక్కడ సబ్జెక్ట్ ప్రెడికేట్ అని ఆల్రెడీ మనము మెన్షన్ చేయడం జరిగింది. సో ఒక సెంటెన్స్ తీసుకున్నట్లయితే, he went market yesterday. ఇది ఒక సెంటెన్స్. ఈ సెంటెన్స్లో మనం సబ్జెక్ట్ ఏది అంటే మనం దీన్ని సబ్జెక్ట్గా పరిగణిస్తాం. సో మిగిలిందంతా మనము ఏమంటామంటే ప్రెడికేట్ అంటాం. సో సబ్జెక్ట్ తీస్తే మిగిలిందంతా మనం ప్రెడికేట్గా అనుకోవచ్చు అనమాట. నెక్స్ట్, దే విన్ మ్యాచ్. దే విన్ మ్యాచ్. దీంట్లో మనం సబ్జెక్ట్ ఏంటంటే దే, ఇది సబ్జెక్ట్ అవుతుంది. ఈ సబ్జెక్ట్ కాకుండా మిగిలిందంతా మనము ఎలా అనుకోవచ్చు అంటే ప్రెడికేట్ అనుకోవచ్చు. అది. సో ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నామంటే మనం, వాట్ ఈజ్ ఎ సెంటెన్స్? సో సెంటెన్స్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ గివ్స్ కంప్లీట్ మీనింగ్. సో మనకి కంప్లీట్ మీనింగ్ ఇచ్చే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని మనం ఏమంటామంటే వి కాల్ సెంటెన్స్. సో సెంటెన్స్ కావాలంటే ఆల్రెడీ మనం ఈ యొక్క కండిషన్స్ ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా మనం ఒక సెంటెన్స్ తీసుకుంటే సెంటెన్స్లో ముఖ్యంగా టూ పార్ట్స్ ఉంటాయి. సో ఏంటంటే ఫస్ట్ పార్ట్ సబ్జెక్ట్, రెండో పార్ట్ ప్రెడికేట్. సో సబ్జెక్ట్ అంటే చూడండి ఒకసారి, ఈ సెంటెన్స్లో ఇక్కడ హీ అనేది సబ్జెక్ట్ అయింది, ఇక్కడ దే అనేది సబ్జెక్ట్ అయింది. సో సబ్జెక్ట్, ప్రెడికేట్ అండ్ సెంటెన్స్ కోసం ఇప్పుడు నేర్చుకున్నాం. నెక్స్ట్ ఇదే సెంటెన్స్ను మనము సబ్జెక్ట్ ప్లస్ ప్రెడికేట్ అని రాసుకున్నాం కదా సెంటెన్స్. సబ్జెక్ట్ ప్లస్ ప్రెడికేట్ ఆల్రెడీ రాసుకోవడం జరిగింది. మనం ఒక సింపుల్ సెంటెన్స్ రాసుకుంటే ఒక సింపుల్ సెంటెన్స్. సో ఒక సింపుల్ సెంటెన్స్ మనం రాసుకుంటే దాంట్లో ఏమంటే ముఖ్యంగా సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్గా మనం ఒక సింపుల్ సెంటెన్స్ను మనం రాసుకోవడం జరిగింది. తెలుగులో సబ్జెక్ట్ అంటే కర్త, ఆబ్జెక్ట్ అంటే కర్మ అండ్ వెర్బ్ అంటే క్రియ. సో కర్త రాద్దాం ఒకసారి. కర్త, సో ఇది కర్మ, ఇది క్రియ. సో సింపుల్గా ఒక సెంటెన్స్ అనుకుంటే మనకి ఎలా ఉంటుంది, సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సో కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటే, రామ
కిల్డ్, రామ కిల్డ్ వాలి. సో రామ కిల్డ్ వాలి. రామ కిల్డ్ రావణ అని కూడా అనుకోవచ్చు. సో వాలిని చంపాడు కదా, నేను రామ కిల్డ్ వాలి, రాముడు వాలిని చంపాడు. సో ఇక్కడ ఏంటంటే మనకి సబ్జెక్ట్ ఏమవుతుందంటే ఇది సబ్జెక్ట్ని షార్ట్కట్లో మనం సబ్జెక్ట్ అని రాసుకుందాం. ఇక్కడ వాలి, దీన్ని ఆబ్జెక్ట్ అని రాసుకుందాం. ఓ బీచ్ షార్ట్కట్లో రాసుకుందాం. ఇక్కడ కిల్డ్ అనేది ఇది వెర్బ్. సో సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, ఇది సింపుల్గా ఒక సెంటెన్స్. యు ఈట్ బనానా. సో ఇక్కడ సబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్ అనేది ఇక్కడ యు అవుతుంది అనమాట. ఇక్కడ ఈట్ అనేది తినడం కాబట్టి ఇది వెర్బ్. ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది బనానా అనేది అక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. నెక్స్ట్ దే, ఇంతకు ఆల్రెడీ చెప్పుకున్నాం. దే వన్ దట్ మ్యాచ్, ఆ మ్యాచ్ని వాళ్ళు గెలిచారు ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే దే అనేది సబ్జెక్ట్, వన్ అనేది వేర్, దట్ మ్యాచ్ అనేది ఇక్కడ మనకి ఆబ్జెక్ట్. సింపుల్గా సబ్జెక్ట్ వేర్ ఆబ్జెక్ట్గా మనం సింపుల్ సెంటెన్సెస్ని మనం తయారు చేసుకోవచ్చు. కానీ సెంటెన్స్లో మెయిన్ పార్ట్స్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ ప్రెడికేట్. ఇది సింపుల్ సెంటెన్స్లో సబ్జెక్టు వెర్బ్ ఆబ్జెక్ట్ అని చెప్పాడు, కానీ మెయిన్ పార్ట్ ఏంటి సబ్జెక్ట్ ప్లస్ ప్రెడికేట్. సో ఈ ప్రెడికేట్లో ఇక్కడ ఏమైందంటే వెర్బ్ ఆబ్జెక్ట్ కలిపి ఏమవుతుందంటే ఇక్కడ ప్రెడికేట్ అవుతుంది. అంటే రామ అనేది సబ్జెక్ట్ అయితే కిల్డ్ వాలి అనేది మనకి ఏమవుతుందమ్మా ప్రెడికేట్ అనేది అవుతుంది. ఈ ప్రెడికేట్లో ఈ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉండాల్సిన అవసరం లేదు. సో ఈ వెర్బ్ ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉన్న వెర్బ్ ఇంకా పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో చాలా ఉంటాయి, అవన్నీ కలిసి కూడా మనకి ఉండొచ్చు. పెద్ద సెంటెన్స్ అయిందనుకో సబ్జెక్ట్ తీసి మిగిలిందంతా ఏం రాస్తామంటే మనకి ఖచ్చితంగా సెంటెన్స్లో ఖచ్చితంగా సబ్జెక్ట్ అనేది ప్రెడికేట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఇది సింపుల్ సెంటెన్స్ అనమాట. ఖచ్చితంగా ఈ మూడు పార్ట్సే ఉండాల్సిన అవసరం మనకి లేదు. సో సబ్జెక్ట్ ఉంటుంది, మిగిలినంతా ప్రెడికేట్ అవుతుంది. సో మనకి ఒక వెర్బ్ ఉంటే అది ఖచ్చితమైన సెంటెన్స్ అవుతుంది. కాబట్టి సబ్జెక్టు ప్లస్ ప్రెడికేట్ అనేది మనం సెంటెన్స్లో మెయిన్గా చూసుకోవాలి. ఇది సబ్జెక్ట్, రామ అనేది సబ్జెక్ట్, కిల్డ్ వాలి అనేది మనం ప్రెడికేట్. సో ఇక్కడ యు అనేది సబ్జెక్టు, ఈట్ బనానా అనేది ప్రెడికేట్. సో ప్రెడికేట్లో మనము ఇక్కడ వెర్బ్ ఒక ఆబ్జెక్ట్గా మనం తీసుకున్నాం, అంటే సింపుల్ సెంటెన్స్లో. ఇంకా రకరకాల సెంటెన్స్ ఉంటాయి కాబట్టి ఆ సెంటెన్స్లో ప్రెడికేట్లో ఇంకా డిఫరెంట్గా ఉంటుంది. అది మీరందరూ అర్థం చేసుకోవాలి. సో ఆల్రెడీ ముందు లెసన్లో ఏం చెప్పామంటే ముందు క్లాసులో వాట్ ఈజ్ ఏ సెంటెన్స్ అని చెప్పాము. సో సెంటెన్స్ కావాలంటే మనకి క్వాలిఫై చేయాల్సిన అంశాలని మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. తర్వాత ఒక సెంటెన్స్లో సబ్జెక్ట్ ప్లస్ ప్రెడికేట్ ఉంటుందని ఆల్రెడీ చెప్పుకున్నాము. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్తో మనం చెప్పడం జరిగింది. తర్వాత అదే సెంటెన్స్లో మనము సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనేది గుర్తించడం జరిగింది ఈరోజు క్లాస్లో.